Praise the Lord. Praise the Lord. అందుకు యేసు ఇరుకైన మార్గమున ప్రవేశింపము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, అందరు బాగున్నారా? ఈరోజు మన తల్లి అనే శ్రీ సభ సామాన్య 21వ ఆదివారం కొనియాడుతుంది. ఈరోజు ముఖ్యంగా సుశేషపట్నం మనం ఒకసారి గమనించినట్లయితే 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనకి ధ్యానించమని మనల్ని కోరుతూ ఉంది. మొట్టమొదటిది, ఏ విషయం గురించి మనం ధ్యానించాలి? దేవుని వాక్యం ఒకటి చదివాను. ఏంటది? ఇరుకైన మార్గం. మొట్టమొదటిగా మనం ధ్యానించవలసినటువంటి విషయము, ముఖ్యమైనటువంటిది సుశేషపట్నంలో ఇరుకైన మార్గం. అసలు ఇరుకైన మార్గం అంటే ఏమిటి? మనం ఎలా పయనించాలి? పయనించడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆ యొక్క రక్షణ బహుమానం ఏ విధంగా మనం పొందుతామో మనం గ్రహించుకుందాం. రెండవది, యేసుక్రీస్తు ప్రభుని మనం వ్యక్తిగతముగా తెలుసుకోవాలి, వ్యక్తిగతముగా ఆయనను అనుభూతిని పొందాలి. క్రీస్తు ప్రభుని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ప్రసంగాల ద్వారా వినటం కాదు, జ్ఞానస్నానం తీసుకుంటాం వల్ల కాదు. మనం క్రీస్తు ప్రభుని కనుగొనేది, క్రీస్తు ప్రభుని మనము వ్యక్తిగతముగా ఆయనను కనుగొనాలి, తెలుసుకోవాలి. మూడవది, చివరి వాక్యం, మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటివారు. ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం శ్రద్ధతో ధ్యానించుకుందాం. మొట్టమొదటిది, ఇరుకైన మార్గం. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇరుకైన ద్వారము నుండి మీరు పయనించండి. ఇరుకైన ద్వారం. ద్వారాలంటే ఏదో మన సింహద్వారం, 3x3 ద్వారాలు, 3x6 అనేటువంటి మనకున్నటువంటి గుమ్మాలు, ఆధ్యాత్మికపరమైనటువంటి ద్వారాల గురించి ప్రభు ఆయన ఇక్కడ ప్రస్తావించటం లేదు. మరి ఏ విధమైనటువంటి ద్వారం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారంటే, ఇందులో 2 విషయాలు మనము గమనించాలి. మొట్టమొదటిది, ఇరుకైన ద్వారం అంటే మన జీవిత విధానం. ప్రభు చెప్తూ ఉన్నారు, ఇరుకైన ద్వారం నుండి మీరు ప్రవేశించండి అంటే మొట్టమొదటిగా మనం గ్రహించవలసినటువంటిది నా జీవిత విధానం. అదే ఇరుకైన మార్గం. రెండవది, ఆ మార్గం ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవము అని పలికినటువంటి సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఆ ఇరుకైన మార్గం. మరి మొట్టమొదటిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవిత విధానమే ఇరుకైన మార్గం అని మనం గ్రహించాలి. మనం జీవించే జీవిత విధానం, మనం వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు, మనం ఆలోచించేటువంటి ప్రతి ఒక్క ఆలోచన, అది ఇరుకైన మార్గంగా ఉండాలి. అంటే శాంతి, సమాధానము, సఖ్యత, సోదర భావం, ఒకరినొకరు ప్రేమించుకోవటం, అది క్రీస్తు మార్గం.
మరి ఇటువంటి మార్గం గుండా ప్రవేశించడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ వారికి అది సాధ్యపడటం లేదని క్రీస్తు ప్రభువే ఈరోజు సువిశేషపట్నంలో చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనము మన జీవిత విధానాన్ని ఒక్కసారి పరీక్షించుకుంటే ఎలా ఉంది? గత సంవత్సరం పాటు నేను అనేక విషయాల గురించి బోధించాను. మనలో ఏ కొంచెమైనా సరే మార్పు అనేది వచ్చిందా? నేను ప్రతి సంవత్సరం చెప్పింది మనలో కొద్దిగా మార్పు రావాలి. ఏ విధమైనటువంటి మార్పు? మనలో సఖ్యత, సమాధానము, సోదర భావం అనేటువంటి మార్పు మనలో కలగాలి. నేను ఏ విధంగా సంతోషంగా, ఆనందంగా నా పిల్లలు నా కుటుంబము ఆనందంగా, సంతోషంగా ఉండాలని నేనే విధంగా కోరుకుంటున్నానో, నా ఇరుగు పొరుగు వారు కూడా ఆ విధంగా ఉండాలనేటువంటి ఆలోచన మనలో కలగాలని ఎన్నో రకాలుగా చెప్పాను. మనం దేవాలయంలో ఉన్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా చప్పట్లు కొట్టుకు సోదరభావం కలిగిట్టి గుడి బయటికి వెళ్తే చాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మేసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకోవటం. ఉదయం లెక్కటమే మన పని ఏంటండి? ఆ ఫాదర్ ఏం చెప్పారు, ఈ ఫాదర్ ఏం చెప్పారు, ఆ ఫాదర్ ఎవరికేమి ఇచ్చాడు? ఇదేనా మన యొక్క భాగవతాలు? ఇదేనా మన క్రైస్తవ జీవితం? ఇదేనా ఎన్ని సంవత్సరాల గురించి మనం క్రైస్తవులుగా జీవించేది? ఇదేనా? మరి ఏ విధంగా మనం ఇరుకైన మార్గాన్ని మనం పయనిస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరులారా, మనము పయనించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం, కానీ విశాలమైనటువంటి మార్గాలను మనం ఎంచుకుంటాం. ఇరుకైన మార్గం దేవుని మార్గం, విశాలమైనటువంటి మార్గం సైతాని యొక్క మార్గం. మరి అటువంటి మార్గంలో మనం లేదా? ప్రతి 4వ గురువారం ఉపవాస ప్రార్థనలు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం తపస్సు కాలాలు చేస్తూ ఉన్నాం. 40 రోజులు ఉపవాసాలు చేస్తాం. మరియ తల్లి పండుగ వస్తుంది, మళ్ళీ అక్టోబర్ నెల 40 మంది 50 మంది దీక్షలు. ఇది నా భోజనాలు పెట్టుకుంటాం. కానీ మనలో ఎటువంటి మార్పు మాత్రం రానే రాదు. ఎందుకు మనం జీవిస్తూ ఉన్నాం? ఎందుకు కథోలికులుగా మనం జీవించాలి? ఇదే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు మనకి నేర్పించేది ఇరుకైన మార్గం నుండి పయనించాలి. ఇది మొదటిది. రెండవది, అది యేసయ్య మార్గం. ఈ ఇరుకైన మార్గం అనేది కఠినమైనది, కష్టతరమైనటువంటిది, అంత ఈజీగా ఉండేటువంటిది కాదు. ఒకరు నీ చెంపపై కొడితే మరొక చెంప చూపించమనేటువంటి మార్గము యేసయ్య మార్గం. నీ శత్రువుని ప్రేమించమనేటువంటిది యేసయ్య మార్గం. నిన్ను హింసించి వారి కోసం ప్రార్థించమన్నది యేసయ్య మార్గం. ఈ ఆధునిక ప్రపంచంలో ఎవరండి ఇటువంటి గొప్ప సత్యాలను బోధించేది? ఏ మతమైనా ఇటువంటి సత్యాలను బోధిస్తూ ఉందా? క్రైస్తవుడు మాత్రమే శత్రువుని ప్రేమించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు యేసయ్య మార్గం అని గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి మార్గంలో ప్రభు పయనించమని కోరుతూ ఉన్నాడు. మరి క్రైస్తవులు మనమే మన కులాల మధ్య, మన వర్గాల మధ్య, మన కుటుంబాల మధ్య, మన ఇరుగు పొరుగు వారి మధ్య మనమే పోసుకుంటే ఇంకా ఇతర మతస్థులు, ఇతర సంఘస్థులు చూసి ఏమనుకుంటారు? ప్రియమైనటువంటి సహోదరులారా, అదే ఈరోజు ప్రభు మనందరినీ కోరేది యేసయ్య మార్గం. అందుకనే పునీత యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వచనం, యేసు లేఖనము క్రీస్తు ప్రభు నేనే ద్వారాన్ని,
పరలోకానికి చేర్చేటువంటి గొప్ప ద్వారాన్ని అని ప్రభు చెప్తున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, నన్ను వెంబడింప కోరువాడు, నా శిష్యుడు కావలసినటువంటి వాడు, నన్ను తన గురువుగా దైవముగా స్వీకరించేటువంటి వాడు ఏం చేయాలంటే, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును. అది యేసయ్య మార్గం అని గ్రహించాలి. మనల్ని మనము తక్కువ చేసుకోవాలి, వినమ్రులుగా ఉండాలి. ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామంటే, గురువుగా గురుత్వాన్ని నేను అనుభవిస్తున్నానంటే మా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యకార్యాలు కాదు, మా తాత ముత్తాతలు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు కాదు. నేను ఈరోజు గురుత్వ అంతస్తు నేను అనుభవిస్తున్నానంటే అది సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమ, ఆయన నా యందు ఆయన చూపించినటువంటి ఆ యొక్క దయ వల్లే నేను నా గురుత్వ జీవితాన్ని కొనసాగిస్తున్నానని నేను గ్రహించాలి. మనమందరం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం ఇంత సంతోషంగా ఇంత దేవాలయం కట్టుకుని దేవుని స్తుతిస్తున్నామంటే అది దేవుని కృప. అది ఏం జరిగినా జరగాలన్నా అది దేవుని యొక్క ప్రణాళిక. నాకు మొదటి నుండి అది ఒక పిచ్చి ఆలోచన, ఏం జరిగినా అది దేవుని యొక్క ప్రణాళిక వల్లే జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ అది స్వీకరించి దానికి అనుగుణంగా అడుగులు వేయాలి. ప్రియమైనటువంటి సహోదరుల, ఈ ఇరుకైన మార్గంలో మనం ప్రవేశించినట్లయితే, మనం ఇరుకైన మార్గంలో ప్రవేశించాలంటే మనము ప్రయత్నించాలి. మనము అడుగులు వేయాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము ప్రయత్నం మాత్రం చేయాలి. మనం ఇరుగు పొరుగు వారు ఎవరితోనైనా సఖ్యతగా లేనట్లయితే, మన బంధుమిత్రాదుల్లో మన రక్త సంబంధికులే ఈ యొక్క ఆస్తి పంపకాల్లో గొడవలు జరిగినట్లయితే, అన్న తమ్ముళ్ళ మధ్య సఖ్యత లేనట్లయితే, క్షమాగుణం లేనట్లయితే మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. మా అన్న నాతో మాట్లాడలేదంటే నువ్వేం చేయాలి? ప్రయత్నించు. పెళ్లికి పబ్బాలకి శుభకార్యాలు కలుస్తారు కదా, మరి అటువంటి సందర్భాలలో మీరేం చేయాలి? ఎడమొహం పెడమొహం పెట్టుకుని తిరగాలి. అదే కదా, కలవటానికి ప్రయత్నం అదే అని మనము చెయ్యాలనేది ప్రభు ఈరోజు మనకి చెప్తూ ఉన్నాడు. ఈ రక్షణ పొందాలంటే మనం ప్రయత్నించాలి, మనలో ఆశ కలగాలి, మనలో విశ్వాసం అనేటువంటి బీజం ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మొట్టమొదటిగా రక్షణ పొందాలి. ఇరుకైన మార్గం నుండి మనం రక్షణ పొందాలంటే మనలో విశ్వాసం ఉండాలి. నిత్య జీవం పొందాలంటే క్రీస్తులో విశ్వాసం కలిగి జీవించాలని ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 24:13 వచనం, కడ వరకు నిలకడగా ఉన్నవాడే రక్షణను పొందగలరు. మరొకసారి చదవమ్మా. అంటే చివరి వరకు ఓర్పుతో నిలకడగా ఉన్నవాడే రక్షణను పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏదో భాను ఫాదర్ ఉన్నప్పుడు గుడిలోకి రావటం కాదు. భాను ఫాదర్ గారు లేరు కదా, ఇప్పుడు నేను దేవాలయానికి వెళ్తాను, కథోలిక నా యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటాను అనేటువంటిది కాదు. ఓర్పుతో సహనంతో నేనున్నా, మర్యాదాస్ ఫాదర్ ఉన్నా, ఇంక ఎవరున్నా సరే అది నీ విశ్వాసం. అది నీవు పొందినటువంటి జ్ఞానస్నానం పొందినటువంటి నీ యొక్క హక్కు. అది గ్రహించాలి. ఎవరో నా కోసం, మర్యాదాస్ ఫాదర్ కోసం గుడిలోకి మాత్రం రాకండి. అది విశ్వాసమే కానే కాదు. చిట్ట చివరి వరకు దేవుని వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసంతో కథోలిక జీవితంలో జీవించి వాడే రక్షణ పొందుతాడని నేనుగా చెప్పటం లేదు. ఎవరి వాక్యం అది? దేవుని వాక్యం. నేను
మొట్టమొదటి నుండి నేను చెప్పేటువంటి ఈ వాక్యాలే, నేనేదో కొత్తగా ఈరోజు ఏం చెప్పట్లా. తద్వారా మనము ఈ ఇరుకైన మార్గంలో పయనించాలంటే అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తాయి. కుటుంబం అన్న తర్వాత అనేకమైనటువంటి మనస్తత్వాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. నేను చెప్పేది మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, మీరు చెప్పేది నాకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ అది అంతవరకు మాత్రమే. కానీ నీ విశ్వాసాన్ని కుంటుపరిచేటువంటి విధానం మాత్రం కాకూడదు. ప్రియమైనటువంటి సహోదరులారా, అది నిజమైనటువంటి విశ్వాసం. మరి అటువంటి విశ్వాసం ఏ విధంగా ఉందంటే, నా మాటను ఆలకించి పాటించువాడు రాతి పునాదిపై ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాయి. మరి నా మాట ఆలకించి పాటించినటువంటి వాడు అమాసానికి, పున్నానికి, ఆదివారానికి, పబ్బాలకి, పూజలో పునస్కారాలకి పాల్గొనేటువంటి వారు ఏ గాలి వచ్చినా, ఎవరేది చెప్పినా తలూపి కూలిపోతాయి. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించండి. నా విశ్వాసంలో నేను బలపడాలి, ఇరుకైన మార్గంలో పయనించడానికి నేను సిద్ధంగా ఉండాలి అని ఈరోజు మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, చాలా మంది విశాలమైనటువంటి మార్గం గుండా పయనించడానికి కోరుకుంటారు. అందుకనే యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనంలో యోహాను మంచి వాక్యం చెప్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి లేఖ, బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగునచే మీకు నేను ఈ విధంగా చెప్తున్నాను. తండ్రులారా, ఏమని చెప్తున్నారు అక్కడ? యోహాను చెప్తూ ఉన్నాడు, స్వార్థము, అసూయ, కక్షలు, కాఠిన్యాలు ఉన్నటువంటి వారు ఇరుకైన మార్గంలో పయనించరు, విశాలమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అది సైతాను ఏర్పాటు చేసినటువంటి మార్గం అని పౌలుడు అక్కడ యోహాను చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ ఇరుకైన మార్గాన్ని ఎంచుకున్నటువంటి అనేకమైనటువంటి భక్తులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పునీతులు ఉన్నారు. అందులో కొంతమందిలో మా పునీతుడు విన్సెంట్ పలోటి గారు ఎంత కఠోరంగా తనను తాను హింసించుకునేవాడంటే, ప్రతిరోజు సాయంత్రం తనను తాను ముళ్ళ కంచుతో కొట్టుకునేవాడు. ఎందుకంటే నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని. ఆయన ఉదయం లేకటమే ఆయన నోటి నుండి వచ్చేటువంటి మాట ఏంటి? నేను పాపిని, పాపిని, పాపి. ఆ పాప పరిహారం అర్థమై ఆయన ప్రతిసారి తన గదిలో, ప్రార్థన గదిలో ముళ్ళ కంచితో కొట్టుకునేవాడు. చూడండి, పుణ్యాత్ముడిగా జీవించినటువంటి ఆయన ప్రతి క్షణము పవిత్రతను కనుగొనాలి, క్రీస్తులో జీవించాలి, ఇరుకైన మార్గాన్ని నేను అనుభవించాలి అనేటువంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి ఆయన జీవించాడు. కాబట్టే పునీతుడయ్యాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గొప్ప జీవితం జీవించాడు. గొప్ప జీవితంలో తండ్రి గొప్ప వ్యాపారి, ఉన్నతమైనటువంటి కుటుంబం నుండి వచ్చాడు. చివరికి కట్టు బట్టలు లేకుండా తాను వేసుకున్న బట్టలు కూడా తృణీకరించి క్రీస్తు ప్రభు మార్గంలో పయనించడానికి ఇరుకైన మార్గాన్ని ఎంచుకొని ఈరోజు గొప్ప పునీతుడయ్యాడు పునీత ఫ్రాన్సిస్ అసిసి గారు. మరి ఇలా చెప్పకపోతే అనేక మంది మన కథోలిక సంఘంలో గొప్ప గొప్ప పునీతులు ఉన్నారు, ఇరుకైన మార్గాన్ని ఎంచుకొని దేవుని సేవలో చేసి పవిత్రులయ్యారు. ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే మన జీవితంలో కూడా మనలో ఉన్నటువంటి ఈ యొక్క విశాలమైనటువంటి మార్గాలు నేను చెప్పిన విధంగా తృణీకరించి ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించండి. రెండవది, యేసుక్రీస్తు ప్రభుని మనము వ్యక్తిగతముగా స్వీకరించాలి, వ్యక్తిగతముగా తెలుసుకోవాలి.
బైబిల్ చదవటం వల్ల కాకుండా, వీడియోలు చూడటం కాకుండా, వ్యక్తిగతముగా ఆయనలో మనం బలపడాలి. వ్యక్తిగతంలో బలపడాలంటే నాకు ఆయనపై కరుణ, ఆయనపై ప్రేమ ఉండాలి. ఏదో ఆదివారం వచ్చినప్పుడే బైబిల్ తీసుకురావడం కాదు, ఏదో ఆదివారం వచ్చినప్పుడే ప్రార్థనలో పాల్గొనడం కాదు, ఏదో శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవునిలో జీవించడం కాదు. అనునిత్యము అనుక్షణము ఆయనలో మనం జీవించడానికి, ఆయన తపనలో మనము జీవించడానికి వ్యక్తిగతముగా ప్రయత్నించాలి. ప్రియమైనటువంటి సహోదరుల, చివరిగా మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు గొప్ప గొప్పగా చెప్పుకోవచ్చు మన గురించి. కానీ యేసయ్యలో అందరూ సమానమే. నేనేదో విర్రవేగవచ్చు. నేను 21 సంవత్సరాలు గురుత్వ సేవ చేశాను కదా, ఎంతో మందిని మార్చాను కదా, నేను నిత్య జీవాన్ని పొందుతాను, దేవుల్లో రక్షణ పొందుతానని గొప్పలు చెప్పుకుంటే అది కుదరదు. అది యేసయ్య ఆయన వ్యక్తినటువంటి భిక్ష. అందుకనే మనమందరము ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ విశ్వాసంలో వెతకటానికి, కథోలిక సంఘాన్ని బలపరచటానికి, ఒకరికొకరు సహాయంగా ఉంటూ, ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటూ మన జీవితాన్ని కొనసాగించండి. మనలో ఆ యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి, ప్రభు మనల్ని దీవించడానికి, ఒక గొప్ప కథోలిక సంఘంగా మనల్ని దీవించమని మనందరము, ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లలు పెద్దలు అందరినీ దేవుడు దీవించి మంచి స్థాయిలో ఉండి, ప్రపంచ నలుమూలల్లో మన అందరి పిల్లలందరూ వెళ్ళి అనేకమైనటువంటి గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు, మంచి జీవితం మనందరికీ ఉండాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును